అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ కలెక్షన్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు రెండు వీడియోస్ పెడుతున్నా, షార్ట్ అండ్ లాంగ్. మీరు లాంగ్ చూసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఓకే నచ్చుతుందో నచ్చదో కాదు, కానీ ఒకవేళ నచ్చిందంటే ఫుల్ వీడియో తీసి ఓపెన్ చేసి చూడండి. నేను అందుకే ఫుల్ వీడియోలో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా పెట్టుకుంటాను అనమాట. నక్షిలో చాలామంది పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అసలు ముందు స్టాక్ తెచ్చింటే నిజంగా చాలామంది తీసుకుపోయారండి. ఎంతమంది అంటే ఇంకొకటి ఏమంటే శ్రీనివాస కళ్యాణము నాకు ఫ్రీ బుకింగ్ అయిపోతున్నాయి, అక్కడికే పంపించేస్తుంది. నా వరకు కూడా చూడలేను నిజంగా, అంటే దగ్గర నుంచి చూడలేదు. పంపిస్తుంటే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయంటే చాలా బాగుంది అక్క అన్నారు. నేనైతే ఆ క్వాలిటీ బాగుందిలే అని ఇచ్చి పంపించేస్తున్నాను అంతే, అంటే దగ్గరగా చూడలే. బట్ అక్క రిక్వెస్ట్ చేశారు, అక్క ఒకసారి వీడియో పెట్టక్క చూస్తాము, మీకు కూడా ఎలా ఉందో బ్రీఫ్గా బాగా చూపి అంటారు. అందుకోసం మీకు ఫుల్ వీడియో అంటే లెంత్ వీడియో చేశాను, షార్ట్ వీడియో చేశాను అనమాట. ఒకసారి చూడండి, దగ్గర నుంచి ఎంత బాగున్నారో చూడండి. నిజంగా అండి, అస్సలు అయితే పిండి కొద్ది రొట్టె అన్నట్లు మనము క్వాలిటీ వేరియేషన్గా మనకి ఎవరి తీసుకుంటే చాలా బాగుంటుందండి. మన హెవీ అనిపించదు. కానీ చూడండి, అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది కదా. ఇక్కడ దేవతలు నాకు అంటే ప్రతి ఒక్క దేవత మనకి ఇందులో సెట్ అయ్యారనమాట. మనం పెట్టుకున్నా కూడా హెవీ అనిపించవు, సరిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి సరిపోతుంది. అందులో ఈయనకి వెనకాల స్క్రూ ఇచ్చారండి, బాగుంది. ఇది స్క్రూ చాలా భలే బాగుంది, డిఫరెంట్గా. మన పుష్ బ్యాక్ ఇస్తారు కదా మ్యాక్సిమము, కానీ దీనికి పుష్ బ్యాక్ రాలేదు, స్క్రూ వచ్చింది బాగా. ఇది ఓకే. ఇంకొకటి లాంగ్ చూడండి ఎంత బాగుందంటే, ఇందులో ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎందుకు పెడతారా అని ఇప్పుడు ఈ ఫోటో తెచ్చి పెట్టుకున్నా కానీ ఈ లాంగ్ సెట్ చూశాక నాకు అర్థమైంది. దీంట్లో కూడా శ్రీనివాస కళ్యాణం అన్న మాట కాదు, కానీ రియల్గా అండి అసలు చేసిన వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పచ్చు. చూడండి, ప్రతి గజరాజు కానీ ప్రతి ఒక్కరు దేవతలు ఇందులో ఫిక్స్ అయ్యారు. ఇంత గ్యాప్ ఇచ్చా కానీ అందులో అమ్మవారి దేవతలను నింపేశారనమాట. ఇక్కడ చూడండి నారదుడు, అసలు ఎంత బాగుందంటే మాటలు లేవండి. ఇక్కడ చూడండి, చూడండి మనం చిన్నగా ఈడ వినాయకుడు వచ్చాడు, ఈడ సరస్వతి దేవి వచ్చింది, మళ్ళీ అక్కడ లక్ష్మీదేవిని నింపారు. అలాగనే ఇక్కడ సీతారాములు నింపారు. అస్సలైతే ఇంత చిన్నగా ఉంది చూడండి, ఇందులో కూడా దేవతలను పెట్టేశారు. అసలు నిజంగా అంటే లాంగ్ అంతా దేవతలు ఇక్కడ లేరు అనకుండా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా శ్రీనివాస కళ్యాణం హారం అయితే తీసుకోండి, నేను కూడా తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుందండి. మాటలు అసలు హారం అంటే బట్ ఏదైనా ఒక ఆలోచిస్తే కానీ దగ్గర నుంచి చూడాలని ఉంది. ఎందుకంటే ఏదో శ్రీనివాస కళ్యాణం కదా, ఏ హారం అంటే ఏదో అనుకున్నా, బట్ సారీ అలా అనుకోకూడదు. ఏదైనా కానీ దగ్గర నుంచి చూడాలి. దాని ఒక పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా ఉంటుందండి, దానికి ఒక పేరు పెట్టారంటే దాని గురించి దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుందని హారం చూసి అనిపించింది నిజంగా. అంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పచ్చండి, ఎంత బాగా చేశారు అంటే. అసలు ఫినిషింగ్ కానీ ఈ హారము అంత బాగుంది. తర్వాత ఇంకొక ఆలోచనతో నేను ఇది తెప్పించాను అనమాట. ఇది లలితాదేవి అమ్మవారు ఏ ఇంట్లోకైనా మ్యాచ్ అయ్యేలాగా శ్రీనివాస కళ్యాణంలో కూడా మ్యాచ్ అవుతుందండి. మనకి అమ్మవారు ఉంది అంటే, లలితాదేవి అమ్మవారు ఉంది అంటే ఇంకా అన్ని శక్తులు మన దగ్గర ఉన్నట్టే అని నేను ఫీల్ అవుతా. మీరు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా బాగుందండి. ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి, ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయండి, స్టాక్ అయితే ఉంది, బట్ ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇది నేను ఫ్రీ బుకింగ్స్ తీసుకుంటున్నాను. ఇంకా మన దగ్గర చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలామంది అక్క స్టాక్ తెప్పించి అయిపోయింది అన్నారు. వాళ్ళ కోసం చాలా వరకు స్టాక్ తెప్పించాను. ఆల్రెడీ ముందు ఒక వీడియో చూశారు, చెప్పాను అందులో కూడా శ్రీనివాస కళ్యాణము కూడా ఉంది మేడం, ఫ్రీ బుకింగ్స్ అయిపోతున్నాయి అన్నారు. కానీ మెసేజ్ చేశారు, మేడం ఒకసారి నాకు చూపించరా అని అన్నారు. వాళ్ళ కోసం నిజంగా అంటే తెప్పించాను. థ్యాంక్ యూ అండి వాళ్ళకు కూడా, ఎందుకంటే అడిగారు, లేకపోతే నేను నా వరకు ఉండను. బుకింగ్ అంటే ఫ్రీ బుకింగ్ చేస్తున్నాను కదా, డైరెక్ట్ పంపిస్తున్నాను అనమాట ఒకటేసారి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందంటే నిజంగా. అంటే మీకోసం వీడియో తీయడానికి నాకు కొద్దిగా శ్రీనివాస కళ్యాణం హారం ఎలా ఉందంటే పర్ఫెక్ట్గా తెలిసింది. ఇది వచ్చి కిడ్స్ వేర్ అండి.
చాలా బాగుంది నిజంగా. ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి, ఇవి వచ్చేసాయి. ఇంకా చాలా చాలా మోడల్స్ వచ్చాయండి. ఇంకొకటి డిఫరెంట్ పీస్ ఇలాగానే. అబ్బా ఎంత బాగుంది కదా, ఒకదాన్ని మించి ఇంకొకటి. ఇది ఉంది అన్నది కాదు కానీ దీన్ని మించి ఇదేనా అనే లోపల ఇంకొకటి అంతకు మించి అన్నట్టు మన దగ్గర కృష్ణుడు అండి. ఎంత బాగుంది కదా అసలు. ఆయన చూడండి ఎంత బాగున్నాడో. ఈయన ఏమంటారు, ఎక్కువ అలంకారం కోరుకుంటాడు కాబట్టి ఆయన తగ్గట్టు మన హారంలో అలంకారాలు ఎంత బాగా చేశారో చూడండి. ఈ సైడ్ ఇవి కూడా వచ్చాయి. ఇక్కడ అంత గోపికలు కూడా చేశారు. గోపికలు ఇట్లా సైడ్ ఇచ్చేసారు, చాలా బాగున్నది. ఇక్కడ హారం కూడా మనకి ఇది లాంగ్ లాగానే అనిపిస్తుందండి. మీకు ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూడండి, బాగొచ్చాయి. ఇయర్ రింగ్స్లో కూడా మన గోపికల్ని సెట్ చేశారు నీట్గా, చాలా బాగుంది. ఇంకొకటి ఇది వేసుకొని చూపిస్తాను చూడండి. నేను చాలా చూపించాలి అనుకుంటాను, బట్ టైం కుదరదు. ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటానండి, అందుకోసము చూపించాను ఎక్కువ. ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తా చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మన ఛానల్లో గివ్ అవేస్ వస్తున్నాయండి, ఎవరు మిస్ అవ్వకండి. కొద్దిగా షాపు అనుకున్నాను కదా, ఆలోచనస్ ఎక్కువైపోయాయండి. ఎందుకంటే కొద్దిగా స్టాక్ మంచిగా తెప్పియాలి కదా, ఆ మైండ్ ఎక్కువ ఉండడం వల్ల నేను లైవ్స్ చేయడం లేదనమాట. కంపల్సరీగా మనం షాప్స్ ఓపెన్ అవ్వగానే లైవ్స్ స్టార్ట్ చేస్తాను. గివ్ అవేస్ మాత్రం నిజంగా అంటే ప్రతి ఒక్కరికి మేడం పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. గివ్ అవేస్ మాత్రం నేను కంపల్సరీగా ఇస్తానండి. అస్సలు అంటే 50 లైక్స్, ఇప్పుడు ఈ వీడియోకి కూడా నేను 50 లైక్స్, ఈరోజు 50 లైక్స్ వచ్చాయి అంటే ఆ రోజు ఇచ్చేస్తాను. అంటే బట్ ఈరోజు ఈవినింగ్ లోపలే అనమాట, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈవినింగ్ లోపల నేను ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ డే అయితే ఇవ్వలేను మేడం, ఇదొక్కటి గుర్తు పెట్టుకొని. నేను గివ్ అవే మెన్షన్ చేయలేదు అంటే ఈరోజు 50 లైక్స్ రాలేదు అని నేను ఇవ్వలేదు. అన్ని వీడియోస్ పెడితే మీకు బోర్ అనిపిస్తుంది కదా మేడం, మెయిన్ ఇంపార్టెంట్వే పెడతాను నేను వీడియోస్. చూడండి ఎంత బాగుంది కదా, లాంగ్ హారం ఇంకా అవసరం లేదు, ఇదొక్క సెట్ ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలో చెప్పేదాన్ని చెప్పేశాను. మరి కొత్త కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు చూస్తుంటారు ప్రతి వీడియోలో కూడా ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారు కదా. అసలు మీ కలెక్షన్ కోసమే నా టైం సరిపోతుందండి, కలెక్షన్ చేయడానికి నాకు. అందుకే నేను మీతో లైవ్ చేయలేకపోతున్న దానికి కూడా ఈ కలెక్షన్ అంతా ఎక్కడ కొత్తగా ఆలోచించాలి కదా, అందుకే కొద్దిగా లైవ్ కూడా రాలేకపోతున్నాను. ఖచ్చితంగా లైవ్ వస్తాను, మీకు గివ్ అవేస్ ఇస్తాను. అవి లైవ్ రాకోకుండా కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ ఈ వీడియోకి 50 లైక్స్ వచ్చాయంటే గివ్ అవే ఇస్తాను. షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, దానికి కూడా గివ్ అవే ఇస్తానండి. దీని కింద కానీ తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.